దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 396 పై దస్తావేజు లేఖర్లు నిరసనగానం వినిపించారు. విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి జీవోను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త విధానం అమల్లోకి వస్తే దస్తావేజు లేఖర్ల ఉపాధికి తీవ్ర భంగం కలుగుతుందని, వేలాది కుటుంబాల జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల సంఘం పిలుపు మేరకు ఈరోజు పెండౌన్ కార్యక్రమం, ఈరోజు రేపు 2 రోజులు పెండౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం అనాలోచితంగా తీసినటువంటి 396 జీవోకు వ్యతిరేకంగా ఈ పెండౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అనాదిగా వస్తున్నటువంటి డాక్యుమెంట్ లేఖర్ల వృత్తిని రోడ్డు పాలన చేస్తుంది ప్రభుత్వం. కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు సృష్టించడమే లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి దస్తావేజు లేఖలు వాళ్ళకి నమ్ముకున్న కుటుంబాలు లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళందరూ రోడ్డు మీద పడవలసి వస్తుంది. ఈ దస్తావేజులు తయారు చేసే విధానం అనేది ఫ్రంట్ ఆఫీస్ అనేది ఒకటి ఓపెన్ చేస్తే అది ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్కి ఇవ్వడం వల్ల కోర్టుల్లో వాయిద్య గొడవలు, కేసులు పెరిగిపోయే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి ఈ 396 జీవోను రద్దు చేసి చాలా వేలాది మంది కుటుంబాలకు అండగా ఉంటారని మా దస్తావేజు లేఖల తరఫున వేడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖల సంఘం నుండి పెదగంట్యాడ ఆఫీస్ నుంచి మాట్లాడుతామండి. ప్రభుత్వం కొత్తగా 396 జీవో అనేది ఒకటి అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దానివల్ల మా జీవనోపాధి అంతా పోతుంది. దస్తావేజు లేఖల్లో లక్షల మంది వాళ్ళ తాలూకా అసిస్టెంట్లు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరూ చాలా సఫర్ అవుతున్నారు. దీనివల్ల కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోయినా మాకు ఉన్న ఉద్యోగాలు పోయినట్టు అవుతుంది. అందరూ కూడా ఈ 396 అనేది జీవో వల్ల ఎవరికి ఉపయోగం లేదు. దీనివల్ల ఆస్తులకి నష్టం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయాలంటే బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఆ దస్తావేజులు చదివి పాత డాక్యుమెంట్లు చెక్ చేసి అప్పుడు దస్తావేజులు రాయడం. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.